ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 3వ వారము 2వ రోజు. రోమా 1వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. ప్రాయశ్చిత్తము యొక్క 3 ఉద్దేశములు. నేను నా వాడినా లేక దేవునివాడనా అనే ప్రశ్నను మనం పరిష్కారం చేసుకొనకుండా వర్ధిల్లే మార్గములో ముందుకు సాగలేము. ప్రధానంగా నీవు ఒక వ్యక్తివిగా పిలువబడలేదు. నీవు యేసుకు చెందినవానిగా పిలువబడినావు. రోమా 1:6. అయితే శరీరము యొక్క నియంతృత్వమును ఎదిరించగల శక్తి బలము నాకెట్లు వచ్చును? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? రోమా 7:24. ఈ ప్రశ్న చివరలో జవాబు ఇవ్వబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రోమా 7:25. ప్రాయశ్చిత్తము యొక్క ఉద్దేశములేవనగా: 1. మన పాపముల కొరకు ఆయన తన్ను తాను సమర్పించుకునియున్నాడు. తద్వారా గతకాలములో చేసిన పాపముల నుండి మనము విమోచింపబడుట. 2. ప్రస్తుత కాలపు దుష్టత్వములో నుండి విమోచింపబడుట. 3. స్వార్థము నుండి విమోచింపబడుట. జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతినొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. 2 కొరింథీ 5:15. యేసుక్రీస్తు ప్రభువు తన విమోచన హస్తములతో పై విధములుగా నరుల విమోచించనేయున్నారు. గతకాలపు వైఫల్యాలు, ప్రస్తుత సమాజము యొక్క తప్పు ప్రమాణాలు, అందులో నివాసముంటున్న మన పరిస్థితి అను మొదలైన బానిసత్వం నుండి మనకు విమోచన యేసు ద్వారానే కలుగగలదు. తప్పు చేసినప్పుడల్లా ఒక మేకుతో తన ముందరనున్న చెక్కలో గ్రుచ్చుమని బాలునికి చెప్పబడింది. అతడు అట్లే చేస్తూ వచ్చాడు. చేసిన తప్పు విషయమై పశ్చాత్తాపము, క్షమాపణ పొందిన తర్వాత గ్రుచ్చిన మేకును లాగివేయుమని చెప్పబడింది. అన్ని తప్పుల విషయమై పశ్చాత్తాపపడి క్షమాపణ పొందిన తరువాత గ్రుచ్చిన మేకులన్నీ లాగివేశాడు. అయినప్పటికీ మేకులు గ్రుచ్చిన గుర్తులు ఆ చెక్కమీద అలానే ఉన్నాయి. నజరేతువాడైన వడ్రంగి మేకులన్నీ తీసివేస్తాడు, గుర్తులన్నీ తుడిచివేస్తాడు. దేవుడు నీ గతాన్ని మన్నించుటయేగాక తుడిచివేస్తాడు. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.